రైట్. హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే ఈరోజు నిర్మల్ జిల్లా తానూరు మండల్ బోసి గ్రామానికి వచ్చినాం. గత ఒక 10 రోజుల నుంచి వీళ్ళు ఫోన్ చేయడం జరుగుతున్నది, ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఎందుకోసం అంటే వీళ్ళకి అన్యాయం జరిగిందట. అసలు ఏం జరిగిందో ఇక్కడ మహిళా సహోదరులు, మరి అక్కలు, అన్నలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కాక నమస్తే. కాక ఏమైంది అసలు? ఏం లేదు, పేరేమో కామలే ముత్యం. చెప్పండి, ఏమైంది అసలు? ఏమంటే ఏమైంది, అప్పటి నుంచి జాగున్నది కమిటీ హాల్ కొరక. కమిటీ హాల్ ఎప్పుడు ఇచ్చిండ్రు? ఎవరు ఇచ్చిండ్రు మీకు? అది సుబ్బారావు కలెక్టర్. ఎప్పుడు ఇచ్చిండ్రు? అది 2002 ఇచ్చిండ్రు. అయితే మేము 2020 ఇచ్చిండ్రు. 2000. అయితే మళ్ళీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏం చేసిండ్రు, ఆడ అంగన్వాడి ఉండే మళ్ళా మందిరం దగ్గర కాపల్లది మహాలక్ష్మి మందిర్ దగ్గర అంగన్వాడి ఆడ వాళ్ళు దేవుళ్ళకి చేసేసి ఈడ అంగన్వాడి జరగొట్టిన అంబేద్కర్ దగ్గర. అయితే మాది ఎటు పోయింది, మరి మాకు బావు కదా వేసేది జాగా, మీరు అంగన్వాడి జరగొట్టినట్టే మీది మీకు జాగా ఉంటది అని అన్నారు. మరి ఉండే మరి అని సపోర్ట్ తక్కున్నాం. ఇంకా మరి ఏం చేసినారు, అది ప్రైమరీ స్కూల్ అని అది ఇండ్లని జరగొట్టేసింది మన ఎస్సీ వాళ్ళని. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, మీది ఏం లేదు, అది గవర్నమెంట్ కు పడిపోయింది, మీది ఈ స్కూల్ అది గవర్నమెంట్ లో పడిపోయింది, మీది ఏం ఎస్సీది ఏం లేదు ఆడ. మీకు ఇచ్చినట్టు ఏమన్నా మరి అన్న ఎవరు అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నదట? లేదు. ఇప్పుడు అంబేద్కర్ మా దగ్గర లేదు. మాది అంబేద్కర్ విగ్రహం పెట్టినాం కానీ మా దగ్గర ప్రూఫ్ లేదు. మా అంబేద్కర్ విగ్రహం పెట్టినాం. అప్పుడు మాది అంబేద్కర్ది అది భవనం అని కమిటీ హాల్ అని అది ఈ స్కూల్ అని అంబేద్కర్ భవనం అని కట్టింది. అది గుల కొట్టేసి ఇప్పుడు దాంట్లో అంగన్వాడి కడతామని ఊరోళ్ళు ఇది చేసి ఉంటున్నారు. మేమంటున్నాం మేము కట్టనీయమని మేమంటున్నాం. మీది లేదు, అది ఈ స్కూల్ వచ్చింది, అది మీ అందులో లేదు, అది గవర్నమెంట్ లో పడిపోయింది, అది గవర్నమెంట్ జాని మీరు జాని అని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు అక్కడ? ఏం చేయాలంటే ఇప్పుడు మాకు ఇక కలెక్టర్ సారు, ఎంఆర్ఓ సారు మాకు ఏదైనా ఒకటి మాకు జాగా చూపించాలి అంబేద్కర్ దగ్గర. ఏం చేసుకుంటారు మీరు? మేము ఒకటి మాకు అంబేద్కర్ భవన్ కట్టుకుంటాం. కట్టుకుంటారా? భవనం కొరకు పోరాటం ఆడుతున్నాము. దయచేసి కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మాకు దయచేసి మాకు ఇవ్వాల. ఇది మ్యాటర్ అంతే, ఏం లేదు. నోటీస్ వచ్చినాయట కదా? వచ్చినాయి, 11 నోటీసులు వచ్చినాయి. నోటీసులు ఏం పెట్టారు? జెండా తీసేయమని 7 రోజులేమో టైం ఇచ్చిండట ఎంఆర్ఓ. జెండా తీసేయకుంటే వచ్చి మేము తీసేస్తాం అంటున్నాడట. అది పెద్ద మనిషి పోయినప్పుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. కాక నమస్తే. నమస్తే. మీ పేరేమో? నా పేరు మాధవ్. గ్రామం బోసి, తానూరు మండల్, జిల్లా నిర్మల్. ఏమైంది అసలు మా బోసిలో ఏమైతున్నాయంటే, ఇక్కడ అది ప్రైమరీ స్కూల్ దగ్గర పారి గోడ కడతా అని తీసిండ్లు మా గ్రామ పంచాయతీ సర్పంచ్. పారి గోడ కడతా అంటే మేము అన్నాం కదా, మా హద్దు ఇడిసబెట్టేసి పారి గోడ కట్టుకోండి అని అలాగే మేము అన్నాము. అంటే వాళ్ళు వినకుండా మాకు అబ్జెక్షన్ చేసి మా అంబేద్కర్ దగ్గర మొత్తం గుంతలు కొట్టేసిండ్రు. గుంతలు కొడితే మేము ఇట్లా చేస్తున్నానంటే మీ దగ్గర ఏమీ లేదు, అంబేద్కర్ విగ్రహం కూడా ఉంచుతుంది, లేకుంటే తీసుకుని పోలేను అంటే మేము ఇక్కడికి వెళ్ళి తానూరు పోయినాం. తానూరు పోయిస్తే ఆయన కూడా నేను న్యాయం చేస్తా అన్నాడు. వచ్చిన కానీ ఏం న్యాయం చేయలేదు. వాళ్ళ మాట నేను వెళ్ళిపోయాడు ఎంఆర్ఓ సార్. అక్కడికి వెళ్ళి నిర్మల్ పోయినాం. నిర్మల్ పోయితే ఆమె ఏం చేసిందంటే, మేడం మన సబ్ కలెక్టర్ రాసిచ్చిండు కానీ మళ్ళీ ఇంకా ఏం చేసిండంటే ఆ నోటీస్ మీద మీకు ఏం లేదని చెప్పేసిండు. ఆ నోటీస్ తెచ్చి ఇక్కడ పెట్టేసిన సంది మేము అంతా బాధపడుతున్నాము. ఎప్పుడు పోలా, ఇంకా కలెక్టర్ దగ్గర పోలనా, మరి ఎక్కడ ఎంఆర్ఓ దగ్గరికి పోలనా, ఎవరి దగ్గర పెడితే మాకు అర్థం కాకొచ్చింది. ఆ ల్యాండ్ లో మీరు ఏం చేస్తారు? ఆ ల్యాండ్ లో మేము ఎస్సీ కమిటీ హాల్ భవనం కడతామని చూస్తున్నాము. అది గత 30 సంవత్సరాల సంది కూడా మేము ఆపి ఉంచింది. మా కాలనీ 30 సంవత్సరాల నుంచి ఉన్నది. 30 సంవత్సరాల నుంచి ఉంటే కూడా వీళ్ళు కట్టనీయకపోతే ఒకసారి ఎంఆర్ఓ మన కలెక్టర్ దగ్గర పోయి కాగితం కూడా తెచ్చినాము. వీళ్ళు న్యాయం చేస్తాని ఎంపీటీఓ ఎంఆర్ఓ, అప్పుడు అడేళ్ళు ఎంఆర్ఓ అని ఉండే, ఆయన తీసుకున్న న్యాయం చేస్తాను కానీ ఆయన ఏం న్యాయం చేయలేదు. అది అంతగా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఇంకా భారీ కూడా కడతంటే
మేము అబ్జెక్షన్ చేసి ఇచ్చినాం దానికి. ఇంతకాడికి వచ్చింది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అంటే మేము అక్కడ జాగా ఇస్తే మేము భారీ కూడా కడతాం, ఇది కమిటీ హాల్ కట్టుకుంటామని మేము అంటున్నాము. వాళ్ళు గ్రామ సర్పంచ్ ఏం చేస్తున్నాడు అంటే మాకు కట్టనీయకొచ్చినాడు అక్కడ. ఆ జెండలు వాస్తే కూడా పీకేస్తా అంటున్నాడు సర్పంచ్. ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చిండ్రు నిన్న మొన్న. మా డిమాండ్స్ ఏంటంటే అక్కడ మేము భారీ కూడా కట్టుడే, భారీ కూడా తీసేసి మా కమిటీ హాల్ భవనం కట్టుడే అక్కడ. అంత కమిటీ హాల్ కట్టిన దాకా మేము ఊరుకున్నామని కూర్చుంటున్నాం. చాలా మంది, అదే కాకుండా మహిళలు కూడా ఇక్కడ అక్కలు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. జై భీమ్ అందరికి. చెప్పండి అమ్మ, పేరేంది మీ పేరు? మా పేరు సరోజన, కాంబ్లీ సరోజన. మాది ఇక్కడ ఎట్లా అంటే సమస్య ఎట్లా వచ్చిందంటే, ఇట్లా గ్రామ సభ పెట్టిండ్రు పారిగోడ కొరక. గ్రామ సభ పెడితే మేమన్నాం మరి గ్రామ సభ పెట్టిండ్రు, మనం వెళ్దామని మేము పోయినాం. అయితే అక్కడ ఏమన్నారంటే, మీరు ఆండోళ్ళు రావద్దు ఇక్కడ, మీరు ఎందుకు వస్తారు, మీరు ఇంట్లోకి పొండ్రి అని అన్నారు వాళ్ళు. అనగానే మేమన్నాం మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లా మరి ఏం చేద్దామంటే, వీళ్ళు అందరు మా పిల్లలు ఏమన్నారంటే, మనం పోయి జెండా పాతుకుందాం, మనకు ఇదే ఇయ్యకొచ్చిండ్రు, జాగ ఇయ్యకొచ్చిండ్రు, మరి మనం పోయి ఆడ జెండా పాతుకొని ఇది చేసుకుందాం, మనం మన సొంతం చేసుకుందామని మేము బాతుకున్నాం. జెండా పాతుకున్న తర్వాత ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంటే నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారు. ఇక్కడ నోటీసుల మీద నోటీసులు అంటే ఇక మేము ఎక్కడికని వెళ్ళాలా, నిత్య ఒక నోటీస్ వస్తే మేము ఎంతకని వెళ్ళాలి అటు. ఇప్పుడు మాకు 11, 12 దాకా వచ్చినాయి. ఒక్కొక్క ఇల్లుకు నిత్య 3 సార్లు వచ్చినాయి. 3 సార్లు వచ్చినాయి. అయితే 3 సార్లు అంటే మేము కష్టం చేయాలనా, మేము బాధపడాలనా, మేము అక్కడికి పోవాలనా సార్? మేము మాకు బాధ ఉన్నది ఏమిటిదంటే, మాకు భవనం కావాలా, అంబేద్కర్ భవనం కావాలని మాకు బాధ ఉన్నదని మేము ఇంత మాట్లాడుతున్నాం. లేకుంటే వాళ్ళు ఎట్లా వేస్తున్నారంటే, మీకు ఏం లేదు, ఎంఆర్ఓ వచ్చిండ్రు, అమ్మ మీరే చేసిండ్రు కదా, పాతిండ్రు కదా. అవును సార్ మేమే పాతినాం, మరి మీరు పూజ చేయండ్రి, నేను తీసేస్తా, ఇట్లా అంటున్నారు. అంత స్కూల్ అంతా తిరిగిండ్రు, మీరు పూజ చేయండ్రి తీసేద్దాం అంటే, సార్ మీరే తీయండ్రి, మేము సుఖ అందరికి పిలుస్తామని మేము అన్నాం. మీరే తీయండి సార్, మేము సుఖ అందరికి పిలుస్తాం, మీరు తీయండి అన్నాం. అయితే అమ్మ మేము తీయము అన్నాడు. ఇట్లా వచ్చిండు, సర్పంచ్కు పిలిపించిండు, వెళ్ళిపోయిండు, అయిపోయింది. డిమాండ్స్ ఏందమ్మా మరి? మాకు అక్కడ ఏం అంటే, మాకు భవనం కావాలా, అంబేద్కర్ భవనం కావాలా, అంతే. అక్కడ ఏమైతే సుఖం మేము మా వాళ్ళు అందరు అంటున్నారు, ఏమంటున్నారంటే, మనం ఆడ ఏమన్నా సమాధి కానీ మనది అక్కడ మనకు భవనం కావాలంటున్నారు మా జాగల. అమ్మ నమస్తే. తెలుగు రాదా, మరాఠీ అయితే? అమ్మ నమస్తే, మీకు చెప్పండి అమ్మా, మీ పేరేంది? కాంబ్లీ జ్యోతి. కాంబ్లీ జ్యోతి. ఏమైంది అసలు, ఏంది? ग्रामपंचायती सभा होती. ओके, मराठी येते, सांगा काय झालं? ग्रामपंचायतीमध्ये सभा होती, तर सभेमध्ये गेल्या आम्ही 4-5 बाया सगळे गेल्यानं तिथं सभा बसली. ग्राममध्ये सगळे गावातले माणसं होते, सगळे होते. गेल्यानं नमस्कार म्हणले सरपंच साहेब. म्हणल्यानं विकारम वाटाले मॅडम, तुम्ही येऊ नका. आम्ही विकारम काय केलं त्याला, विकारम कशापदी वाटाले, काय म्हणून दिसल्या त्याला विकारम, गलीच दिसल्या. हा, कोण म्हणले तुम्हाला? सरपंच साहेब म्हणले, मेंबरच होता ते, बाई आहे सरपंच त्यांची, तेच म्हणलेत आम्हाला विकारम वाटाले. बाई नव्हती ना तिथं, बाई हाय म्हणूनच गेल्या, मात्र बाई खुर्चीवर नाही. कोण आहे मग तिथं खुर्चीवर त्याचे मिस्टर होता. कसं बसणार? हा, बाईच नाही तिथं, आम्ही बाईसाठी गेलत्या, बाईला बोलतो म्हणून गेले होते आम्ही. केस होते, प्रूफ आहे काय? उद्या सरपंच राहणार ते केस होते ते. आता पण नाही तिथं सरपंच बसून, बाईच नाही तिथं, आम्ही कधी जाऊ दे तिथं बाई दिसणार आम्हाला. राईट म्हणता आता बाईचं सरपंच म्हणता आमचा हक्क नाही तिथं ग्रामपंचायतीमध्ये जायचं. जरा थांबा, बाईचं सरपंच होय नाव, चालला सगळं गडी कधी बी, आता कधी बी जाऊ दे की आम्ही त्या रस्त्यानं गडीच जातात तिथं, बाई म्हणून राहिना. कोणतं बोलायचं म्हणलं तर आता बाईला बोलते किंवा गड्याला बोलते बाई. तर विकारम झाले, आता आम्ही विकारम झाले आता तिथं जाऊन त्याच्यामध्ये बसल्यानं असं. सरपंच तुम्हाला आता मग तसं ते बाई माणूस भेटाव ना, मग सरपंच कोणी की ते भेटाव तुम्हाला मेन? हा, आम्ही तेच म्हणलं मग त्याला. बोलले ते जिथले ते सरपंच होते त्याचा हसबंड होता.
हसबंड सरपंच नव नव्वद बाई होय त्यांची सरपंच नाव काय सागरा सागरबाई सरपंच हा नागनाथ ते नागनाथ त्याचा हसबंड हसबंड नागनाथ त्या खुर्चीवर बसणं हो मग ते मेंबर आहेत ना ते मेंबर असताना बी बघायला बसू शकतात पण सरपंचच्या खुर्चीवर कोण बसू राहिलाय नागनाथ त्याच बाई बसायचं ना त्याची पत्ती बसायला येता त्या जागी तसं जमना घरात कुठेही बसते पण आता कोणाची खुर्ची आता बोलायला गेलं तर विकारम हा ना आम्ही त्याला चिल्लर इथेच दिसू लागल्या की आता लहान मध्ये हा. काही मोठ्या याच्यात आता मग आपली न्याय बी नाही तिथं तुम्ही काय सांगण्यात आता जाऊन त्याला काय नाही बसले होते सभा सगळे बसलेत आम्ही पण गेल्या त्याच्यामध्ये बसायला हं, बाय आमच्या घरची महिला आता नवनीमच गेले आम्हाला कमिटी हाल पाहिजे म्हणून हं, विक्रम हं. गेल्यानं ते आम्हाला विकार म्हणल्यानं आम्ही सर निघून आल्या इकडं निघून आल्यानं आता तिथेही न्याय केले नाहीत मग गेले आम्ही नाहून आम्ही झेंडा आमच्या जागेवर आम्ही पुरून घेतले त्याला इंटिमेशन करायला गेल्या होत्या हा तुम्हाला विचार म्हणून म्हणलं की जरा नाराज हा आहे. नाराज वाटलं आम्ही आल्या तिथून हं, तिथून आल्यानं आता मग ते आमची न्याय करण्यात गडे म्हणून आम्ही झेंड्यापाशी गेले आंबेडकर आम्हाला भवन पाहिजे आमची जागा आहे ना तिथं म्हणून आम्ही हक्कानं तिथं गेल्या अजी तुम्हाला नमस्ते नमस्ते तुमचं नाव काय దండే శోభ తెలుగు వస్తుందమ్మా ఏమైందమ్మా దండే శోభ ఆ జాగా ఎప్పటి నుంచి ఉంది మీది బాగా రోజులా మాకు జాగా ఉన్నది కానీ సార్ మాకు ఇస్తలేరు వాళ్ళు ఆ, ఇస్తలేరు అయితే ఇక మేము వాళ్ళకు కయమాడుతున్నాం ఇయ్యండ్రి అని ఆ, ఇక మాకు విగ్రహంకు జాగా కావాలా కదా మేము ఏమన్నా కారణం చేసుకుంటే మాకు రూములు కావాలా హాల్ కావాలా అంతా ఆల్రెడీ విగ్రహం ఉంది కదమ్మా విగ్రహం ఉంది కానీ దాన్ని చర్చ చేసుకుంటాం కదా సార్ ఎప్పుడు సంవత్సరంకు చేసుకున్నాలా మరి ఎండలో చేసుకుంటున్నాం ఆ, ఎండలు ఎట్లా ఉంటారు పిల్లలు జల్లలు ఓలుబి కానీ ఎవరన్నా పెద్ద మనుషులు వస్తే ఎండ బాగా ఉంటది ఆ నెలలా అయితే ఇక రూమ్ చేసుకున్నాలా మనం వంట చేసుకున్నాలా ఆడ ఉండాలా చర్చ చేసుకున్నాలా రాత్రికి ఉండి అని మేము కొడుతున్నాం వాళ్ళకు సార్లకు ఇక సార్లు అంటున్నారు మేము ఇయ్యం ఇది గవర్నమెంట్ జాగా అంటున్నారు కాదు మాది అప్పటి నుంచి ఉన్నది పెద్దల నడసంది ఇక మాది హక్కు ఉంటది మీరు మాది కాచికాయ మాడుతున్నారు సార్ అని మేము అంటున్నాం వాళ్ళకు అయితే ఇక ఆవర కూడా దొబ్బిండ్రు దొబ్బితే ఇది ఎందుకు దొబ్బుతున్నారు మాకు జెండాకు జాగా కావాలా ఈ గ్రాంకు జాగా లేదు ఈడ ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ నిలబడతారు వాళ్ళ నోటీస్ ఇచ్చిందట కరెక్టేనా ఇచ్చిండ్రు సార్ ఇంటికి పెట్టిండ్రు పెట్టిండ్రు 11 నోటీసులు వచ్చినాయి పెట్టిండ్రు ఏమన్నా ఆడ తీయకుండా కేసులు చేస్తా అని చెప్తే చెప్పిండ్రు ఆ, 1000 రూపాయలు ఫైన్ వేస్తాం ఆ, ఇక మరలా లేకుంటే తీయకుంటే వచ్చి పట్టుకపోతాం అన్నారు నీకా ఆ, ఈ మండల ఆఫీసర్లు మండల ఆఫీసులో అయితే ఇక మరి రాని ఇక వచ్చిందాకా చూస్తాం మేమైతే తీయం మాకు జెండా తీయం మేము అన్నీ ఉంటది వాళ్ళే తీయాలంటారా వాళ్ళు మాకు దీండ్రి అంటున్నారు మేము తీయం అన్న జెండా మీతోనే తీపిస్తున్నారు అయితే మేము తీయం మీలే దీండ్రి వచ్చి ఎట్లా తీస్తారో ఎట్లా జాగా చూపిస్తారో మాకు జాగా కావాలా జెండాకు ఆడ మాకు తీసుకుని రూములు వేరే కావాలి జాగా చూపియండి మీరు తీసుకోండి అన్నారు వేరే జాగా చూపిస్తాం తీయండ్రి అంటున్నారు మేము తీయం ముందు జాగా చూపిండ్రి కాగదం రాసిండ్రి అప్పుడు తీస్తాం మేము మళ్ళా 30 సంవత్సరాల జాగాకి ఇంత పరిచయం మా జాగా మాకకి ఇప్పుడు కొన్ని చేసుకున్నట్లుగా కట్టింది ఇట్లా సార్ జై భీమ్. जय भीम अम्मा माట్లాడతారా अम्मा नमस्ते मराठी येते की तर तुम्ही किती वर्षापासून ते जागा बघू लागले 1 वर्ष झाले 30 वर्ष होती 30 वर्ष होऊन गेले आता काय काय तर मग हेच कसं काय करायला तुम्हाला इंगा साहेब मी शेताला चालू होतो हा शेताला जाताना लोणले खणले हा लोणले खणल्याने मी म्हणलं आमच्या माणसाला की झेंडा कुठे गेले हा झेंडा पडून गेले कुठं हाय झेंडा म्हणून आमच्या माणसाला सांगले ना आमच्या माणसं नावने जमा झाले साहेब झेंडा पान टाकलेत की झेंडा ते लोणकाडे खणताना कोणीकडे गेले काय साहेब त्या आपल्या याच्यावर हा ते वट्यावर माती पडली तर मी सांगलो आमच्या माणसाला हा साहेब सांगून तर मला गेले सकाळ मग ग्रामपंचायतीला बोलले हा ग्रामपंचायतीला बोलून मला म्हणले की भाऊशेटांना त्याचं नाव काय मोहन गौडू म्हणले ए बाई तू चावट हास तू इथं बोल नको म्हणल्याने मी नमस्ते करून निघून आलो मला चावट हाय म्हणलंय हो तर मी निघून आलो घराकडे निघून येऊन आम्ही झेंडा पडले साहेब एवढंच नमस्ते तर तुम्हाला काय करतो मला तर तुम्ही आम्ही की हा आम्हाला जागा पाहिजे साहेब
आम्हाला ते जागा पाहिजे, आमचा जीव जाऊ दे बाकी जागा सोडणार नाही आम्ही. हा, हो, आम्ही त्याच्यासाठी जीवदान देत्या हा, बरे आम्ही जागा सोडणार नाही आता. मला ज्या दिवशी कारम म्हणून ते तिथून उठवल्यात, हा. मला इकारम हा म्हणत मी जागा सोडणार साहेब, मला जीव जाऊ दे बाबासाहेबांसाठी. ग्रामपंचायत मध्ये म्हणत नाही. हा, हा. तर मी जागा सोडणार साहेब. आता काय बी होते गेलं कोण ना, म्हणलंय ते? ते बाबशेट म्हणले मोहन गौडू इकामराव वाटाले बाई नु चावट उन्नरे म्हणालाय, मला चावट हाच म्हणलाय साहेब. रिकॉर्डिंग काय तर आहे व्हिडिओ रिकॉर्डिंग. माझ्यापाशी फोनच नव्हतं साहेब. तर म्हणल्या ना आम्ही निघून आल्या, आमच्या बायाला घेऊन जाऊन झेंडा पुरल्या. हो, तर आता तुम्ही आमची काय नाही करत्या, काय नाही साहेब. तुम्हाला धन्यवाद. జై భీమ్. ఇదిగండి చాలా దారుణం. మరి అయ్యో, మరి అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. బోసి గ్రామము తానూరు మండల్. ఏందన్న పరిస్థితి? నోటీస్ కూడా ఇచ్చారట, మరి ఏం చేయబోతున్నారు ఫర్దర్ నెక్స్ట్ ఏంటి? అక్కడ 40-50 సంవత్సరాల నుంచి ఏదైతే కలెక్టర్ సుబ్బారావు ఏదైతే భూమి ఇచ్చిండో ఆ భూమి కోసం మేము కొట్లాడుతున్నాం. అదే కొట్లాడితే ఎందుకు ఇట్లా చేస్తామంటే మేము ఎంఆర్ఓ సార్ 2 సార్లు నోటీస్ పంపించాం. ఎందుకు పంపిస్తున్నారు అంటే వాళ్ళు అది 7 రోజుల నుంచి 7 రోజుల దాకా ఇచ్చిండు. రమ్మన్నాడు. మేము నిన్న రమ్మన్నాం కానీ పోలే. ఇక పోతాన్నాం, ఫోన్ చేసినాం మీ నుంచి, పోలే. ఇక ఫోన్ అని కూర్చున్నాం. మీరు ఇంత ధర్నం అంటే మీరు ఏదైతే ఇప్పటి నుంచి కాదు కదా, 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారట అదే జాగాలో. అదే మీకు ఇచ్చింది అని చెప్తున్నారు. 30 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చిండు, మీకు ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు నోటీసు? ఇక ఎట్లా అనిపిస్తుంది, ఇక వాళ్ళకు ఎట్లా మంచిగా అనిపిస్తున్నది, మాకైతే ఇబ్బంది అనిపిస్తున్నది. ఇబ్బంది. పిల్లలు అంటే పిల్ల జల్లలు ఉంటారు కదా, భయపడుతున్నారు. అట్లా నోటీస్ అంటే మాకు కొంచెం భయం అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళలేదు. మీకు ఇక్కడ ఇల్లు ఎట్లా ఎంత ఉంటుంది? 15 ఉంటాయి. 15 ఇల్లు. ప్రతిరోజు బుద్ధ వందన చేస్తున్నారు. నెల 2 నెలల నుంచి చేస్తున్నాం. ప్రతిరోజు అంటే ఏం కట్టుకుంటా అని చెప్తున్నారు? ఏదైతే మాకు భూమి ఇచ్చిందో ఆ భూమిలో మేము అంబేద్కర్ భవనం కట్టుకుంటామని అనుకుంటున్నాం. అంబేద్కర్ భవనం కట్టుకుంటా. మాట్లాడతామా? మాట్లాడదా అన్న? మీరు మాట్లాడండి. అన్న చెప్పండి అన్న, చెప్పండి. నమస్తే కాక. మన పేరేందండి? మీ పేరేంది? సార్ నా పేరు కామల సిద్ధార్థ. చెప్పండి, ఏంది అన్న పరిస్థితి ఏంది? బోసి గ్రామం, మండలం తానూరు, డిస్ట్రిక్ట్ నిర్మల్. ఓకే, మీ డిమాండ్స్ ఏందన్న చెప్పండి డైరెక్ట్. డిమాండ్ ఏంది సార్? ఇది వాస్తవం చెప్పాలంటే ఈ విలేజ్ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఇక్కడ మేము ఏం చేస్తున్నది, వాళ్ళు మాకు ఏం చేస్తుంది. వాళ్ళకి అందరికీ విలేజ్కు ఇప్పుడు ఏదో ఇప్పుడు మా కొత్త సర్పంచ్ నాగనాథ్ సర్పంచ్ ఉన్నారు, అతని భార్య సర్పంచ్ సాగర్బాయి నాగనాథ్ సర్పంచ్. ఇక్కడ మా బోసి విలేజ్లో లేడీస్ రిజర్వేషన్ వచ్చింది, అయితే వాళ్ళ భార్య సర్పంచ్. ఇప్పుడు వార్డు మెంబర్ నాగనాథ్, భార్య భర్తలు ఒకడే. ఆయన వార్డు మెంబర్ నిలబడి ఆయన భార్యకు సర్పంచ్ నిలబెట్టారు. మాకు ఏదో అయితే మేము అక్కడ వాళ్ళు పై నుంచి ఎమ్మెల్యే రామరావు పటేల్ వచ్చిండ్రు, భూమి పూజ చేసిండ్రు. మాది ఎప్పుడో నేను మా నాన్నలు మా తాత ముత్తాతల సంది 30 సంవత్సరాలు అక్కడ కేటాయించిన భూమి ఉంది. ఆ భూమిలో ఎందుకంటే అక్కడ మా పెద్దోళ్ళు కూడా ఉన్నారు, ఇంతకుముందు తెలిసిన వాళ్ళు కూడా. మాకంటే అక్కడ సుబ్బారావు సారు, ఎంఆర్ఓ అడేలు గారు అక్కడ మాకు భూమి కేటాయించిండ్రు. భూమి కేటాయించిన దానికి ఇంతకుముందు కొంచెం గొడవలు కూడా అయినాయి, చుపాద గొడవలు. దాని విషయం ఏం లేదు. అయితే మేము అందరం ఏమంటే వాళ్ళు ఏదో ఫిబ్రవరి 2వ డేట్ నాడు మేము జెండాలు వాతినాము. అక్కడ మా లేడీస్ పోయినరు, మేము పోయినాం, అందరం పోయినాం, జెండాలు వాతినాము. జెండాలు వాతి కూడా మేము ఆ రోజు నుంచి మేము ఎంఆర్ఓ దగ్గర ఒక రోజు పోయినాము, నోటీస్ దరఖాస్తు రాసినాం. దరఖాస్తు ఎంఆర్ఓకి ఇచ్చినాం కూడా. మేము అదే రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము. అదే రోజు ఎంఆర్ఓ మాకు ఏమనంటే 4 గంటలకు మీరు నడవండి, మీ వెనకాల మేము వస్తున్నాం 4 గంటలకు అని చెప్పిండు ఎంఆర్ఓ. అదే 4 గంటలకి అదే రోజు మేము పోయిన రోజే ఎంఆర్ఓ అదే రోజు వచ్చిండ్రు, 4 గంటలకు చూసిండ్రు. అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏం చేసిండ్రు, అక్కడ కంపడి వాళ్ళు గుంతలు తోడిండ్రు. అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చుందామంటే అక్కడ స్థలం లేదు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చుని 100 తీసుకుందామంటే ఇప్పుడు స్థలం లేదు. రేపు ఇప్పుడు మార్చు, ఇప్పుడు వచ్చేది ఏప్రిల్ నెల,
ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏప్రిల్ జయంతి ఉంటుంది మా అంబేద్కర్ విగ్రహం. అంబేద్కర్ విగ్రహం మేము పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి చేస్తాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలో అంబేద్కర్ జయంతి నడుస్తుంది, అంతా చేస్తారు పెద్ద ఎత్తున. అందరూ ప్రతి ఒక్క విలేజ్ లో 5 ఇళ్ళు ఉండని 10 ఇళ్ళు ఉన్నాయి, అందరు పెద్ద ఎత్తున జయంతి చేస్తారు. ఇప్పుడు మేము జయంతి చేద్దామంటే కూడా మా అంబేద్కర్ విగ్రహం దగ్గర మాకు ఇట్లా ఏదో మేము 10 మంది కానీ 20 మంది కూర్చుంద మంది కూడా మాకు స్థలం లేకుండా అక్కడ అయిపోయింది. ఏదో గుంతలు తోడేసిండ్రు అక్కడ మొత్తానికి ఇది అయిపోయింది. మేము ఏదో జడలు వాతినాం కదా, అది మాకు కేటాయించిన భూమి అప్పటి నుంచి మేము పట్టుదలతోనే ఆ భూమి మేము కావాలని మేము సాధిస్తున్నాము. ఒకవేళ మేము కూడా ఎంఆర్ఓ దగ్గర కూడా పోయినాము, ఎంఆర్ఓ వచ్చిండ్రు చూసిండ్రు, జెండా అమ్మ ఎవరు వాతిండ్రు అంటే మా లేడీస్ అందరూ మేము వాతి అమ్మ మీరు ముందుకు రండి, మరి ఎవరు వాతిండ్రు జెండా తీయమని అన్నారు. మేము తీయని సమయ అన్నాము, తీయమని చెప్పేసినాము. తీయని చెప్పేసరికి అంటే ఎంఆర్ఓ సార్ ఏం చేసినంటే డైరెక్ట్గా కారు చాలు చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మాకు నోటీస్ వచ్చినాయి. మొన్న ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా మాకు నోటీస్ వచ్చింది. మేము కలెక్టర్ సార్ దగ్గర కూడా పోయినాము. కలెక్టర్ దగ్గర కూడా పోతే కూడా మేము పోయినా మాకు ఒక లెటర్ ఇచ్చిండ్రు. ఆ లెటర్ కూడా మా దగ్గర ప్రూఫ్ ఉంది. కానీ ఇప్పుడు మా సమస్య ఏమిటంటే మా గ్రామస్తులు పెద్ద ఎత్తున వాళ్ళకి ఏంటంటే మా సమస్య ఏందో వీళ్ళు చూద్దాము, మరి మీరు వీళ్ళు అందరు ఎక్కడ దాకా వెళ్తారో మరి వీళ్ళు ఎట్లా చేస్తామని వాళ్ళకుంది. మా సమస్య మేము ప్రాణాలు పోయినా సరే, ప్రాణాలు పోయినా సరే కానీ మేము అక్కడ జాగ్రత్త వదిలేది లేదు. ప్రాణాలు ఇవ్వాలి మేము రెడీ ఉన్నాము. కానీ బై మిస్టేక్ లో ఒకవేళ వాళ్ళు అంగన్వాడీ కడతా అని చెప్తున్నారు కదా, అంగన్వాడీ అక్కడ సమస్య లేదు. ఎందుకంటే అక్కడ ఇంతకు ముందు మా పెద్దోళ్ళు కూడా 30 సంవత్సరాల నుంచి మాకంటే పెద్దోళ్ళు, నేను ఒక 30 సంవత్సరాలు నేను అప్పుడు చిన్నగా ఉన్నా. మా అప్పుడు దగ్గర కూడా పెద్దోళ్ళు మా వాళ్ళు ఉన్నారు. మా పెద్దోళ్ళకి అందరికి తెలుసు ఆ స్థలం ఎక్కడ కేటాయించిందో ఎవరి కోసం తెలిసిందో. ఆ సార్ కలెక్టర్ సార్ కూడా ఇచ్చింది, ఎంఆర్ఓ సార్ ఇచ్చింది ఉన్నది. ఎందుకంటే మా వాళ్ళు అప్పుడు తెలియదు, అప్పుడు మేము చిన్నగా ఉన్నాం, ఇప్పుడు చదువుకున్నాము. మాకు ఇప్పుడు ఎందుకంటే మా వాళ్ళు కలెక్టర్ సార్ కానీ ఎంఆర్ఓ సార్ కానీ మాకు ఏమో లెటర్ ఇచ్చింది కావచ్చు. మా వాళ్ళు ఎంఆర్ఓ సార్కి కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్ ఎంఆర్ఓ సార్కి ఇచ్చిండ్రు కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్ఓ సార్ ఆఫీస్లోనే మేము ఇచ్చిన ప్రూఫ్ అక్కడ వెళ్తుంది మా దగ్గర. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు మీ ప్రూఫ్ చూపెట్టిండ్రు, విలేజ్ వాళ్ళు కూడా అదే సర్పంచ్ కూడా కానీ ప్రతి ఒక్కరు అదే మాకు మాట మాట్లాడుతున్నారు. మా దగ్గర ఏ ప్రూఫ్ లేకుండానే మాకు ఆ మాట మాట్లాడుతున్నారు. మా దగ్గర ప్రూఫ్ లేదని వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. మా ప్రూఫ్ ఉంటే ఇప్పుడు మేము ఏమని చేస్తున్నాం, ఆ ప్రూఫ్ లేదనే ఇప్పుడు మాకు అంత మాట్లాడుతున్నారు కదా. మా దగ్గర ప్రూఫ్ లేదని మేము నడుస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము అక్కడనే మేము జెండాలు వాతినాం. జెండా వాతే కూడా ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. మా లేడీస్ కానీ మేము కానీ ప్రతిరోజు సాయంత్రం కానీ పొద్దున కానీ అక్కడ పోతున్నాము. మాదేదో వందనం చేస్తున్నాము. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు 14 ఏప్రిల్ ఇప్పుడు వస్తుంది, అంబేద్కర్ జయంతి అవుతుంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చుందామంటే మాకు స్థలం లేకుండా అయిపోయింది. గుంతలు తోడేసిండ్రు. మేము ఎలా కూర్చుండాలా, మన కార్యక్రమం ఎట్లా జరుపుకోవాలా, ముందట కార్యక్రమం ఎలా చేయాలా, మాకు అది పెద్ద సమస్య ఉంది. మీకు ల్యాండ్ కావాలంటారు, ల్యాండ్ ఉంది అక్కడ, ఏదో భూమి కేటాయించింది. ఆ భూమి ఎట్టి పరిస్థితుల్లో మాకు కలెక్టర్ సార్ ఇప్పుడు ఎంఆర్ఓ సార్ వచ్చిండ్రు చూసిండ్రు. అదే మరి సబ్ కలెక్టర్ రాని జైలు కలెక్టర్ రాని కూడా వాళ్ళ సార్లు కూడా కలెక్టర్ సార్ వస్తే ఏంది, ఏ సార్ వస్తే కూడా స్థలం చూడని. ఒకవేళ మా జాగా వాళ్ళకు ఏదో మేము ఎస్సీ కులకు చెందిన వాళ్ళం, గరీబ్ పరిస్థితి, మా దగ్గర డబ్బు ఉండని ఉండకపోని మేము కట్టుకుంటాము. కట్టుకోకపోతే మీ భూమి మాకని ఇచ్చేస్తే మేము దానికి ఏమైనా కట్టుకుంటాం, మేము దానికి చేసుకుంటాం. మీ ల్యాండ్ మీకు కావాలంటారు? ఆ ల్యాండ్ మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు అది పట్టుదలతో ఉన్నాము. ఆ ల్యాండ్ మాకు కావాలి, అంతకంటే ఎక్కువ ఏమి లేదు దీంట్లో. ఎందుకంటే మేము కూడా ఎంఆర్ ఆఫీస్ తిరుగుతున్నాము, ఎంఈ ఆఫీస్ తిరుగుతున్నాము, ఎంపీడీ ఆఫీస్ తిరుగుతున్నాము, కలెక్టర్ ఆఫీస్ కూడా పోతున్నాం, అంతా పోతున్నాం. వాళ్ళు తిరుగుతున్నారు, మేము తిరుగుతున్నాము. కానీ దీని సమస్య ఎందుకంటే సర్పంచ్ ఏం చెప్పిండ్రంటే గ్రామ సభ పెట్టిండ్రు. ఆ గ్రామ సభలో మేము మా లేడీసు మేము మగవాళ్ళు అందరం పోయినాము, కూర్చున్నాము, మాట్లాడినాము. అయితే సర్పంచ్ ఏమంటే ఇప్పుడే మీకు జాగా ఎక్కడ చూపెట్టాలా, ఒక 15 రోజులు ఆగండి, 4 రోజులు ఆగండి అన్నారు. ఇప్పుడు దగ్గర మీరు ఒక్క నిమిషం అన్న, మీరు 15 రోజులు, ఇప్పుడు 30 సంవత్సరాల జాగాకే ఇప్పుడు ఇంత ఉన్నది. ఇప్పుడు కొత్త జాగా చూపించేది ఎవరు దగ్గర రానిస్తారు? ఇప్పుడు నేను అంటున్నాను కదా, నా 30 సంవత్సరాల జాగా ఉంది మాకు. ఇప్పుడు మాకు ఎవరి దగ్గర రానిస్తారు కదా కొత్త జాగాకి మీరు ఎవరు? అయితే ఇప్పుడు సర్పంచ్ ఏమాడు, మీరు ఇప్పుడే మాకు జాగా చూపెట్టమంటే ఇప్పుడు నేను ఎట్లా జాగా చూపిస్తా, మీరు కొంచెము మేము మా బాడీ వాళ్ళు అందరూ మేము కమిటీగా మేము జాగా చూపిస్తాము, కొంచెం టైం పట్టని, టైం ఇవ్వండి, మేము జాగా చూపిస్తామని మాకు అన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా జాగా చూపెట్టలేదు, మేము ఏం లేదన్నా. నమస్తే. ఎందుకంటే ఇంత దారుణం అంటే ఖచ్చితంగా వీళ్ళకు ల్యాండ్ కావాలని పోరాటం చేస్తున్నారు. నమస్తే కాక. నమస్తే కాక. ఏమైంది అసలు? తెలుగు. నా పేరు లొక్కొండి భుజంగరావు. నా గ్రామం బోసి, మండల్ తానూర్, డిస్ట్రిక్ట్ నిర్మల్.
సార్ ఈ ల్యాండ్ మాకు 1988లో కేటాయించిన స్థలము. 1988లో కేటాయించిన స్థలం ఇది. కలెక్టర్ సుబ్బారావు సార్ మాకు అది ల్యాండ్ను ప్రపోజ్ చేసి మాకు ఆ ల్యాండ్ ఇచ్చారు. ఫస్ట్ అక్కడ మా ఇల్లు ఉండే, మేము అక్కడ నివసించిన తర్వాత కలెక్టర్ సార్ వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ మాకు హరిజన్ వాడ కడతాము, ఆ ల్యాండ్ని కేటాయించిన అంటే మేము ఆ ల్యాండ్ వాళ్ళకి ఇస్తే ల్యాండ్ మా తర్వాత మాకు వేరెక్కడ చూపించిన తర్వాత మళ్ళా 2006లో ఆ స్థలంలో శిలా పథకం పెట్టిర్రు. ఆ శిలా పథకం ఎక్కడ వారేసిరో అది దొరుకుతలేదు సార్. లోలం శ్యామ్ సుందర్ చైర్మన్ ఉండే, రామ్ కిషన్ పటేల్ సర్పంచ్ ఉండే, మోహన్ గౌడ్ ఉప సర్పంచ్ ఉండే. అప్పుడు వచ్చిన ల్యాండ్, ఇప్పుడు ఆ ల్యాండ్కు మా దగ్గర ప్రూఫ్ ఏం లేదు సార్. ఆ ప్రూఫ్ కూడా శిలా పథకం ఉండే, ఆ శిలా పథకం కూడా తీసేసి పారపోసేసిండు. ఇప్పుడు అక్కడ మీ ప్లేస్ ఏం లేదని ఇప్పుడు సాగరాబాయ్ నాగనాథ్ సర్పంచ్ అనే ఆయన మాకు డిమాండ్ చేస్తున్నారు. అయితే తర్వాత మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. కలెక్టర్ ఆఫీస్కి పోయిన తర్వాత కలెక్టర్ గారు కూడా మాకు ఒక నోటీస్ ఇస్తే మేము నోటీస్ ఇస్తామన్నాం. కలెక్టర్ ఏమన్నా సబ్ కలెక్టర్ ఏమన్నా మీ ప్లేస్ మీకు వస్తుంది, మీరు పోన్లే అని మాకు చెప్పారు సబ్ కలెక్టర్ సార్. తర్వాత మన ఎస్సీ కార్పొరేషన్ ఏడీ దగ్గరికి పోయినాం. ఏడీ గారు కూడా అన్నారు మీ ప్లేస్ మీకు వస్తుంది, మీరు అక్కడ జెండా పెట్టేసి వందన తీసుకుంటా ఉండండి అని చెప్పారు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా తానూరు మండల్ ఎంఆర్ఓ కూడా దగ్గరికి పోయినాం. ఆ ఎంఆర్ఓ కూడా ఏమన్నాడంటే మీ జాగా మీకు వస్తుంది, మీరు టెన్షన్ తీసుకోకూడదు అన్నారు. తర్వాత ఆ ఎంఆర్ఓనే రివర్స్ లో మాకు నోటీసులు 24కు నోటీసులు పంపించారు. నోటీసులు ఉన్నాయి మీకు ఇంటికి? మా ఇంటికి నోటీసులు ఉన్నాయి. లైట్ ఒకసారి సెల్ ఫోన్ లైట్ అంటే ఇంటింటికి నోటీస్ పంపిస్తున్నారట, చూపిస్తున్నారు. రండి ఒక ఇంటింటికి నోటీసులు పంపించారు. నోటీసులు పంపించిన తర్వాత ఆ నోటీస్ ద్వారా ఏముందంటే మీరు ఈ ప్లేస్ ఖాళీ చేయకపోతే మీకు 1000 రూపాయలు జుర్మానా ప్లస్ మీకు 133 సెక్షన్ ప్రకారం మీకు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ప్రతి ఇంటికి నోటీస్ పెట్టి ఇంటికి నోటీస్ వచ్చింది. మొత్తం 12 పేర్లు కూడా ఉన్నాయి కదా, 12 నోటీసులు వచ్చినాయి. కింద పేర్లు కూడా కనిపిస్తున్నాయి. ఉన్నాయి 12 నోటీసులు వచ్చినాయి. కాంబ్లే సరోజన, మాధవ్, కాంబ్లే నాగమణి, రాజు, దండే, స్వప్న, నాగేష్. ఈ పేర్లు ఏంది? లోకండే, అర్చన. ఇప్పుడు వీళ్ళు మా అంబేద్కర్ భవనం కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు. అయితే ఎంఆర్ఓ బెదిరిస్తున్నారు అన్నట్టు. ఈ ప్లేస్లు తీయకపోతే అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కింద ఉన్న పేర్లు అందరినీ. అలా అంటే ఇంకా ఇంకొక ఒక ఇల్లు అన్ని ఉన్నాయి. అంటే ఎంత దారుణం అండి. అంటే వీళ్ళ ల్యాండ్ వీళ్ళకి కావాలంటే ఇటు చూపి ఉన్నది కదా ఒకటి. అంటే వీళ్ళకు ఇట్లా నోటీస్ పెడుతున్నారట. మరి ఇక్కడ కూడా నోటీస్ ఉంది. ఇల్లు అంటే ఇక్కడ కూడా ప్రతి ఇంటికి 12 ఇండ్లకు నోటీసులు వచ్చినాయి సార్. అన్ని ఇంట్లకు టోటల్ ఉండండి సరిపోదు. ఇట్లా అండి సరిపోదు. అంటే ప్రతి ఇంటికి ఒక నోటీస్ పెడుతున్నారు. ఇట్లా పెట్టిన తర్వాత మీరు వినకపోతే మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫైనల్ గా అన్నట్టు మీ డిమాండ్స్ ఏంటి ఒకసారి చెప్పండి. మాకు సుబ్బారావు సారు, మన లోలం శ్యామ్ సుందర్ సారు వాళ్ళు కేటాయించిన భూమి, ఆ భూమి మాకు కావాలా. మాకు బుద్ధ వందన చేయటానికి అంబేద్కర్ భవన్ కట్టుకుంటాం. అందులో గౌతమ్ బుద్ధుని విగ్రహం పెట్టుకొని మేము వందన చేసుకుంటా, ప్రతిరోజు పూజలు చేసుకుంటా ఉంటాం. మాకు ఏ స్థలం ఉందో ఆ స్థలం మా స్థలం మాకు కావాలా. ఇది ఫైనల్. నోటీస్ వచ్చినాయి కదా, ఎట్లా చేస్తారు? నోటీస్ వచ్చినాయి సార్. 7 రోజుల టైం ఇచ్చిండు ఎంఆర్ఓ సారు. మరి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడో ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతాం. తీయకపోతే అంటే బోసి అంటే 7 days డెడ్ లైన్. తీయకపోతే మరి మేము అక్కడనే మా ధారణ చేస్తాం, పోరాటం చేస్తాం. లేకపోతే ఆఫీస్కు పోతాం, కలెక్టర్ ఆఫీస్కు పోతే ఆ కలెక్టర్ ఆఫీస్లో పోయి మా ధారణ చేస్తాం. కానీ ల్యాండ్ మాత్రం వదిలిపెట్టాం. ఇది ఒక్కటి కావాలా మాకు. అందరికీ జై భీములు. ఇదే అండి, ఏదైతే మిత్రులారా మనం చూస్తున్నామో బోసి గ్రామం. మరొకసారి చెప్తున్నా, నిర్మల్ జిల్లా తానూరు మండల్ బోసి గ్రామంలో ఎస్సీ మాల
దాదాపు వీళ్ళకు ఒక 30 సంవత్సరాల క్రితం ల్యాండ్ ఇవ్వడం జరిగింది అక్కడ అంబేద్కర్ భవనం కోసం. మరి అదే కాకుండా ప్రత్యేకించి వీళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టారు. అప్పటి నుంచి అది మెల్లమెల్లగా అది పాకుతూ ఇక్కడ వరకు వచ్చింది. అయితే ఏదైతే ఇప్పుడు వీళ్ళకు గ్రామ పంచాయతీ సిబ్బంది ఏదైతే ఉందో వీళ్ళకు ల్యాండ్ లేదని ఆరోపిస్తున్నారు. మరి ఎంత దారుణమో, ఎంత బాధాకరమైన విషయం. మరొక విషయం చెప్పాలి ఎందుకోసం అంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే సర్పంచ్ గారి దగ్గర పోతే అట పెళ్ళం సర్పంచ్ ఉంటే మొగడు పెత్తనం నడుస్తున్నట్టు ఈ బోసిన నడుస్తున్నది మిత్రులారా. మనకు తెలియదు, వీళ్ళు చెప్తున్నారు. ఎంత దారుణం చెప్పండి. ఎవరైతే సర్పంచ్ ఉంటారో వాళ్ళు చైర్లో కూర్చుంటారు. కానీ ఇక్కడ భార్య సర్పంచ్ ఉండగా భర్త పెత్తనం నడుస్తున్నదట. వీళ్ళు పోయితే మీరు తక్కువ ఏదైతే ఏమన్నారమ్మా, ఏమని చెప్పిండ్రు ఏమన్నారమ్మా మీకు వికారం అంటే లేడీస్ అంటే మీరు వికారం, ఇక మీరు మరీ చిన్న చూపు అన్నట్టు, మరీ చిన్న చూపు, ఇక మీ వాళ్ళు కింద వాళ్ళు మీరు ఏం మాట్లాడద్దు అన్నట్టు. ఇంత దారుణం ఉంటుందా? ఒక సర్పంచ్ గా ఉండి ఎవరన్నారు అది మాట? నాగరాజ్ సర్పంచ్ భర్త, ఆయన మెంబరా? ఆయన ఫస్ట్ సస్పెండ్ చేయాలి. సర్పంచ్ అయితే అనలేదు కదా మీకు, సస్పెండ్ ఆ మెంబర్ అంటే ఆయన ఫస్ట్ సస్పెండ్ చేయాలి. వీళ్ళ ల్యాండ్ ఇష్యూ కోసం వీళ్ళు ఏదో మాట్లాడడానికి సర్పంచ్ దగ్గర వాళ్ళ బాధను గోడు వినిపించడానికి పోయితే మీరు తక్కువ జాతి వాళ్ళు, మీరు వికారం ఏంది? మీరు ఎందుకు మాటలు ఎందుకు ఇంత మాటలు మీరు రెచ్చిపోతున్నారు? మీరు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా. మీకేం కొమ్ములు ఉన్నాయా? మరి పెద్ద జాతి చిన్న జాతి ఇట్లా ఉండడానికి ఎంత దారుణం ఇది. మరి వీలైతే ఖచ్చితంగా ఆ ల్యాండ్ మాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నాకు దిగుతాం, మరి కలెక్టర్ ఆఫీస్ అని పోతామని చెప్తున్నారు. చూడాలి, మరి నిజంగా చెప్తున్నా కదా, చాలా దారుణం. సరే నోటీస్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మరి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి కదా, వీళ్ళు గ్రామస్తులు కదా, వాళ్ళకు తెలిసిన విషయం కదా. ఫస్ట్ మీరు వస్తే వాళ్ళ బాధ చెప్పుకున్నారయ్యా, మీరు వినండి, లేకపోతే పక్కకి గండి. కానీ మీరు తక్కువ వికారం అనేది ఏం మాటలు? ఏదో మాట్లాడి ఇప్పుడు వాళ్ళని అట్లా ఇట్లా మాట్లాడితే ఎట్లా, ఎంతవరకు కరెక్ట్ అది? ఆయనను కూడా ఫోన్ చేసి మాట్లాడతామా, ఎంతవరకు ఇది వాస్తవమా కాదని నాకు విషయం తెలియదు. దయచేసి మరి ఖచ్చితంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడుస్తున్నారు వీళ్ళకు శతకోటి వందనాలు. జై భీమ్ అమ్మ, మీ అందరికి కూడా నిజంగా చెప్తున్నాను కదా. మరి వీళ్ళు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కూడా నా ఛానల్ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏదైతే వీళ్ళకు ఉందో ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, అక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కేటాయించండి, లేకపోతే ఒక ల్యాండ్ చూపియండి, వాళ్ళకు భరోసా ఇవ్వండి. ఏమో ఆ నాట్ అగ్రిమెంట్ ఏదో అంటారు కదా, ఏదో నామకే వస్తే చూపించి ఇప్పుడు 30 సంవత్సరాలు చూపించి ఇట్లా దోకా చేసి మన కొత్త ల్యాండ్ చూపించి మళ్ళీ ఇంకా దోకా చేయాలని ఏంది గ్యారంటీ? వాళ్ళు ఏదైతే ఉందో మీరు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వండి, వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. లిఖిత పూర్వకంగా లేకపోతే వాళ్ళకి భరోసా ఉండదు. కానీ వీళ్ళకు అన్యాయం చేయకండి దయచేసి. ఇది దయచేసి వీడియో మాత్రం షేర్ చేయండి. ఇక్కడ నుంచి కాదు, డైరెక్ట్ టోటల్ తెలంగాణ మొత్తం షేర్ అవ్వాలి మిత్రులారా. చాలా బోసిలో వస్తే నేను చాలా రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు, కానీ చాలా బాధాకరమైన విషయం. మీరు చూస్తూనే ఉండండి, ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సీనుతో మీ జాడే లక్ష్మణ్. జై భీమ్, జై తెలంగాణ.